'భామా కలాపం 2' ఆహాలో వస్తే వాళ్ళు దింపేదే వారానికో, 2 వారాలకో ఒకటి. సో, సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు న్యాయం చేద్దాంలే అని స్టార్ట్ చేశా. బట్ చెప్పడానికేం లేదు. మీరనుకున్నదే. ఫ్రమ్ స్టోరీ టు బోరింగ్ స్క్రీన్ ప్లే, లాగీ అండ్ అన్‌ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ అన్నీ టార్చర్ చేశాయి. సినిమా వచ్చేసి మత్తు పదార్థాల స్మగ్లింగ్ మాఫియా, పోలీసులు అండ్ ఇటు సైడ్ అనుపమ దీంట్లో ఎలా ఇరుక్కుంది అనేది చూపిస్తారు. బేసిక్‌గా ఇది ఎలా ఉంటదంటే, స్క్రీన్ మీద ఏం జరిగినా ఏ మాత్రం రియాక్షన్ ఉండదు అంటాం గదా! అది అలా పోతూ ఉంటది. మనం గూడా పోతూ ఉంటామనమాట అంతే. మీకేమో గానీ నాకైతే అలాగే అనిపించింది. ఫస్ట్ 1 అవర్‌లో ఏం జరగదో అన్ని క్యారెక్టర్స్‌కి అనుగుణంగా జరిగిపోతూ ఉంటాయి అంతే. అట్ ద ఎండ్ అసలు పాయింట్ ఏముందని అండ్ అలాగే ఎంటర్‌టైనింగ్‌గా ఏం చూపిద్దామని తీశారు, నేనెందుకు చూసానా అనిపించింది. హైస్ట్ ప్లాన్ అండ్ ఆ హైస్ట్ కోసం తీసుకున్న ఆ కుకింగ్ షో, ట్రోఫీలో దాన్ని దాచడం, ఎందుకో నాకిక్కడే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అలాగే జాన్రా షిఫ్టింగ్ ఒకటి. ఫస్ట్ పార్ట్ ఏమో క్రైమ్ కామెడీ, ఇదేమో హైస్ట్ థ్రిల్లర్. ఆ హైస్ట్‌ని హ్యాండిల్ చేసిన వే అస్సలు బాలేదు. ఎవ్వరికీ ఏమీ అవ్వదు, ఏమీ జరగదు. అనుపమ పెద్దగా స్ట్రగల్ అయింది కూడా ఏం లేదు. నేదర్ ఫిజికల్ నార్ మెంటల్. అలా వెళ్ళిపోద్ది. అలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మధ్యలో ఒకడొచ్చి ఎవరు మీరు అంటాడు. అంతకు మించి ఏం చేయడు. మళ్ళీ కంటిన్యూ అయ్యి మొత్తం ప్రిడిక్టబుల్‌గా చాలా ఈజీగా అనుకున్నది అయిపోద్ది. ఇక లూప్ హోల్స్ కూడా చాలానే ఉంటాయి. ఇండియాకి అంత ఈజీగా ట్రోఫీస్‌ని ఎలా తీసుకొచ్చారో నుంచి హైస్ట్ జరిగే చోట జరిగే ప్రతి దాని దగ్గర. అయితే చివర్లో ఒక పెద్ద టర్న్ జరిగిద్ది గైస్. వాట్ ద ఫిష్! దీనికి గాను అనుపమకి రా నుంచి పిలుపు రావటం. వితౌట్ ఇంటర్వ్యూ అంటారు. మైండ్‌ని మడతెట్టేసే టర్న్ అది. ఇంతే ఇండియన్ స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీసుల్ని పప్పలు చేయటం అయిపోయింది. ఇప్పుడు రాకి వెళ్ళారు. అసలు ఒక్క రీజన్ చెప్పండి, రా నుంచి ఫోన్ రావటం కరెక్ట్ అనడానికి. ఒకవేళ అనుపమ తీవ్రవాది అయితే? మీ ట్రైనింగే కదా సార్ ఇది. పర్ఫార్మెన్సెస్ అయితే ప్రియమణి అండ్ శరణ్య డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు. శరత్ కపూర్ పర్లేదు. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి పెద్దగా స్కోప్ లేదు. బట్ ఓకే. ప్రశాంత్ విహారీ స్కోర్ పర్లేదు. సాంగ్ వినిపించలేదు. ఫైనల్లీ పార్ట్ 1 వల్ల టైం పాస్ అయ్యిద్దేమో అని ఇది తెలియక చూసా గానీ నెక్స్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ లేదు, చూడను కూడా. ఇక మీ ఇష్టం గైస్. ఆహా ఓటీటీలో ఉంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సినిమా చూస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.